హాయ్ ఫ్రెండ్స్, చిమ్నీ బుక్ చేసుకునే ముందు మీరు ఇంట్లో చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్ ఏంటంటే డక్ట్ హోల్ అనేది ఏ గోడకి అంటే మన స్టవ్ ఉన్న వైపు పెట్టుకుంటే బెటరా, రైట్ సైడ్ పెట్టుకుంటే బెటరా, మీకు ఓపెన్ ఏరియా ఎటువైపు వస్తుందో చూసుకొని అది పెట్టుకోవాలి ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి మీరు స్టవ్ పెట్టుకునే ప్లేస్లో విండోస్ అనేవి ఉండకూడదు. ఐదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ విండోస్ ఉంటే నో ప్రాబ్లం, బట్ ఎగ్జాక్ట్లీ స్టవ్ దగ్గరే విండో ఉండకూడదు. ఉంటే ఈ చిమ్నీని ఇన్సర్ట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది, సరిగ్గా సపోర్ట్ దొరకదు. ఒకవేళ మనం చక్కలు కొట్టించి ఏదో కొట్టించేసి సపోర్ట్ పెట్టి స్క్రూలు కొట్టి పెడితే అది ఫ్యూచర్లో ఊడిపోయి పడే ప్రమాదం ఉంటుంది. సో మ్యాక్సిమం వాల్ స్ట్రెంత్ ఉండేటట్టు చూసుకోవాలి మీరు. ఇంకా మూడోది చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే హోల్ అనేది ఎక్కువ దూరం ఉండకూడదు, మన చిమ్నీ పాయింట్కి చాలా దగ్గరగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు ఆ పైప్ అనేది చూడ్డానికి మంచిగా కనపడుతుంది. లేదంటే ఇలా ఎల్ షేప్లో ఒక 6-7 ఫీట్లు బయట కనపడుతుంది అనుకోండి, ఏదో పైపు పెట్టినట్టు హోటళ్ళల్లో పెద్ద పెద్ద పైపులు పెడతారు చూసారా, అలా అనిపిస్తుంది అనమాట. చూడ్డానికి అపియరెన్స్ మంచిగా ఉండదు. సో మ్యాక్సిమం చాలా తక్కువ డిస్టెన్స్లో ఉండేటట్టు చూసుకోవాలి. డక్ట్ హోల్ అనేది 6 ఇంచుల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువ ఉంటే పావురాలు వచ్చి గూళ్ళు పెట్టడము, లేకపోతే ఎలకలు రావడం, బల్లులు రావడం, బొద్దింకలు రావడం, ఇట్లా ఇన్సెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని మ్యాక్సిమం క్లోజ్ చేసుకొని పైప్ సైజ్ చేసుకోండి, లేదా బయట సైడ్ ఒక మెష్ డోర్ కొట్టించుకోండి దానికి. అప్పుడు మన డక్ట్ పైపు ఎగ్జాక్ట్లీ అక్కడ వచ్చి ఉంటుంది కాబట్టి ఎక్కువ హోల్ ఉండదు. ఒకవేళ మీరు ముందే కప్బోర్డ్స్ సెటప్ చేయించారనుకోండి చిమ్నీ కోసం కూడా, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా బోర్డ్స్ కొట్టించి ఓన్లీ స్టవ్ పాయింట్లో చిమ్నీ కోసం గ్యాప్ వదిలితే అది మినిమం 60 సెంటీమీటర్లు ఉండాలి, మ్యాక్సిమం 90 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే 60 నుంచి 90 సెంటీమీటర్ల మధ్యలో మనకు చిమ్నీలు అవైలబుల్గా ఉంటాయి అంత. నెక్స్ట్ చిమ్నీ ఏరియాలో పవర్ సాకెట్ ఉండాలి కంపల్సరీ, 1000 వాట్స్ది.